అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీ గురించి అనంతపురం అందరికీ తెలుసు. మీరు 16 నెలల్లో ఎలాంటి వారు, ఏమేం చేస్తున్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ విధంగా అనంతపురం నగరం కావచ్చు, జిల్లాలో కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, దందాలు కావచ్చు, ఇవన్నీ మేము చెప్పే మాటలే. ఇవన్నీ చెప్పండి. ఇప్పుడు బెల్ట్ షాపులు నడుపుతుండేది మీరు కాదా? మద్యం షాపుల్లో నడుపుతుండేది మీరు కాదా? కల్తీ మద్యం అమ్ముతుండేది మీరు కాదా? అదేవిధంగా మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తుండేది మీరు కాదా? చెప్పండి ఇవన్నీ. దీనికి సమాధానం చెప్పండి మీరు. సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా ఏదో ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఊరికే ఉంటాం అనుకుంటున్నారా మీరు? అనంతపురంలో రౌడీయిజం నడుస్తుంటే దీని వెనక మీరు లేరా? భూ కబ్జాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి. ఈరోజు మన సాయినగర్‌లో చూసుకుంటే గిన ఒక మైనారిటీకి సంబంధించి ఒక షాప్ సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ విషయం దీని వెనక మీరు లేరా? శారదానగర్‌లో చూసుకుంటే ఒక స్థలానికి సంబంధించి జీపీఏ చేపిచ్చి అది ఆక్రమించుకోవాలని చూసిండేది దీని వెనక మీరు లేరా? అదేవిధంగా పటాకులు అమ్ముకోవాలన్నా కూడా భయపడిచ్చే పరిస్థితుల్లో ఉన్నారు మీరందరూ కూడా. పటాకులు అమ్ముకోవాలన్నా కూడా మీకొచ్చి కలవాలా, మీకొచ్చి ఏదో కమిషన్ ఇవ్వాలని చెప్పి ఇది కూడా ఒక పెద్ద చర్చ జరిగిన విషయం మీకు తెలీదా?